ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సార్ కట్ ఆఫ్ మార్కులు పెట్టండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చాలామంది అడుగుతూనే ఉన్నారు. సరే, నిన్న మొన్న కొన్ని కట్ ఆఫ్ మార్కులు సబ్జెక్టులు పెట్టేసారు. ఈరోజు వచ్చేసి ఇందులో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 2020లో మెయిన్ క్యాంపస్లో ఏ ర్యాంక్ నుండి ఏ ర్యాంక్ కట్ ఆఫ్ అయింది, ఏ క్యాస్ట్ దగ్గర కట్ ఆఫ్ అయింది అనేది చెప్తున్నాను. ఇందులో కెమిస్ట్రీ సబ్జెక్ట్ని తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు చూసుకోండి, CPK 2020 ఇది ఒరిజినల్ అండి, ఫేక్ న్యూస్ కాదు. ఫేక్ న్యూస్ పెట్టే వ్యక్తి నేను అసలే కాదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చేసి మనకి MSc కెమిస్ట్రీ ఆర్గానిక్లో రెగ్యులర్లో మనకి 16 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. అంతకంటే ఎక్కువ లేవు. రెగ్యులర్ అనమాట, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కాదు. ఈ 16కి ఎవరెవరు వచ్చారంటే, సో 26 ర్యాంకర్ వచ్చారు, సురభి BCD క్యాండిడేట్. ఓకే, ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళే. నెక్స్ట్ వచ్చి అంటే మీరు చూసుకోండి, మీ ర్యాంక్కి ఇక్కడ సీట్ వస్తుందా రాదా అనేది మీకు ఊరికే అర్థమైపోతుంది. అంటే దీన్ని పట్టుకొని కొంచెం అటో ఇటుగా దాదాపు ఇదే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫీమేల్ BCD కాబట్టి BCD ఫీమేల్ అనుష 32 ర్యాంకర్ BCA క్యాండిడేట్కి వచ్చింది. మళ్ళీ డైరెక్ట్గా ముగ్గురు BCD వాళ్ళే ఉన్నారు. పవన్ కుమార్ మేల్ ఉన్నాడు, నెక్స్ట్ వచ్చేసి సచిధర్ మేల్ ఉన్నారు, వెంకటేష్ కూడా మేల్ ఉన్నాడు. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీలో వచ్చేసి స్నేహిత రెడ్డి వచ్చేసి 67 ర్యాంక్ కూడా సీట్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ BCBలో ముగ్గురు వచ్చారు. ఈ BCBలో వచ్చేసి ఈ ముగ్గురులో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నాడు. దీంట్లో వచ్చేసి స్వాతి చంద్రిక 69 ర్యాంక్తో వచ్చింది. నెక్స్ట్ జానకి రాములు అబ్బాయి 70 ర్యాంక్తో వచ్చాడు. నెక్స్ట్ శ్రావణ్ వచ్చేసి 86 ర్యాంక్స్తో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చింది. అట్లాగే SCలో మళ్ళీ 2 సీట్లు వచ్చాయి. SCలో వచ్చేసి ఇక్కడ మనకి శిరీష 96 ర్యాంక్, నెక్స్ట్ శ్వేత 116 ర్యాంక్ వరకు ఇక్కడికి వచ్చేసింది. BCBలో వచ్చేసి కూడా కొంచెం ఎక్కువ ర్యాంక్ అయినప్పటికీ 121 ర్యాంక్ అయినా ఇక్కడ చుంచు అనుష కూడా సీట్ వచ్చేసింది ఫీమేల్. SC రిజర్వేషన్లో వచ్చేసి మళ్ళీ ఫీమేల్లో రాజమణికి వచ్చింది 123 ర్యాంక్ వరకు. ఆ తర్వాత వచ్చేసి గుగ్లవత్ మిశ్రాబాయ్ వచ్చేసి ST క్యాండిడేట్ 140 వరకు వచ్చేసింది. ఆ తర్వాత BCE క్యాండిడేట్కి ఒక సీట్ ఇక్కడ కంపల్సరీగా ఉంది కాబట్టి ఇక్కడ షేక్ అనేటువంటి వాళ్ళకి ఫీమేల్కి వచ్చింది. నెక్స్ట్ చివరిగా BCA సీట్ 224 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడాను కస్తూరికి వచ్చేసింది. సో ఈ రకంగా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ MSc కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఉన్న సీట్లు 16. ఈ 16లో ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీలో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ కట్ అయిందంటే, ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తే BCD అనేది నా 59 ర్యాంక్ దగ్గర కట్ అయింది. ఏది ఇక్కడ BCD మేల్కి. ఓకేనా, రైట్. అదే BCD ఫీమేల్కి ఎక్కడ కట్ అయింది అంటే దాదాపుగా ఫీమేల్కి ఇదే రిజర్వేషన్ దగ్గర మనం చెప్పుకోవచ్చు. ఇక BCB చూసుకున్నట్టయితే 120 ర్యాంక్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో BCB అమ్మాయికి కట్ అయిపోయింది. అదే BCB అబ్బాయికి చూసుకుంటే 70 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి SCలో మనం చూసుకున్నట్టయితే SC ఫీమేల్ వచ్చేసి 123 ర్యాంక్ వరకు వచ్చేసింది. SC మేల్ కూడా దాదాపు ఇదే దగ్గరలోనే ఉంటుంది. ST 140 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. BCE 154 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. BCA ఫీమేల్ వచ్చేసి 224 ర్యాంక్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ MSc కెమిస్ట్రీ ఆర్గానిక్లో ఉన్న 16 సీట్లలో ఇక్కడ కట్ ఆఫ్ జరిగిందనమాట. సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఒక ఎనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్ కనుక ఇందులో ఉంటే, ఇదే రిజర్వేషన్లో కనుక మీరు ఉంటే కొంతవరకు మీకు ఇక్కడ హోప్ పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఇలాంటి ఎనాలిసిస్ లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్ చేసేసి సార్ నాకు సీట్ వస్తుందని నేను చెప్తున్నాను. బట్ మీకు ఒక ఎనాలిసిస్ అనేది ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనము ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి చూసుకుంటాం. అలాగే కోటి ఉమెన్స్ కాలేజు, సైఫాబాదు, కాకతీయ యూనివర్సిటీ ఇవన్నీ కూడాను నా దగ్గర ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దాన్ని చూద్దాం. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా స్పీడ్గా ఈ వీడియోని రికార్డ్ చేశాను. ఇదే కెమిస్ట్రీకి ఇంకా మనకి వేరే సబ్జెక్టులు కూడా కెమిస్ట్రీతోనే ఇంకా వేరే స్పెషలైజేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్పెషలైజేషన్లో ఒకటి చూద్దాం. అంటే మీకు ఒక ఐడియా కోసం, ఓకే, పర్ఫెక్ట్ ఐడియా అయితే వస్తుంది. లెట్ వి సీ. ఇదేంటిదంటే MSc కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్లో మనం చూసినట్టయితే, అంటే ఇందాక ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసినాం కదా, ఇది ఇన్ఆర్గానిక్, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అండి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేసి మనకి ఓన్లీ 6 సీట్సే ఉన్నాయి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపసే. ఇక్కడ వచ్చేసి మనకి 71 ర్యాంకర్తో అశ్విని వచ్చేసింది. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఏంటిది, దీనికి ఎన్ని డబ్బులు కట్టాలి, ఎట్లా కట్టాలి, దీని ప్రాసెస్ ఏంటనేది ఆల్రెడీ వీడియో చేసిన, ముందు చూడండి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ బై మోడల్ ఐడియాస్ అని మీరు టైప్ చేస్తే నా యొక్క వీడియో వస్తుంది. దాన్ని మీకు క్లియారిటీగా ఉండిపోతుంది. మీరు ఏదైనా సరే పీజీకి సంబంధించింది, BEdకి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మీ డౌట్ని క్వశ్చన్ చేసి బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి.
ప్రతిదానికి దాదాపు అంటే 28,000 క్వశ్చన్లకి ఆన్సర్ ఇచ్చినటువంటి ఘనత నాకు ఉన్నది కాబట్టి మీకు వస్తే చూసుకోండి. సరే, ఇకపోతే 71 ర్యాంకర్ వచ్చేసి BCDలో అశ్విని వచ్చేసింది. నెక్స్ట్ 106 ర్యాంక్ వచ్చేసి సచిన్ BCDలోనే వచ్చేసాడు. ST వచ్చేసి హనుమంతు 142 ర్యాంకులో వచ్చేసాడు. ఇక ముగ్గురు BCBలే ఉన్నారు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఇక్కడ వచ్చేసి దివ్య, మహమ్మద్ అంటే వీళ్ళు దూదేకులు అనుకుంటా, అందుకే BCB క్యాడర్లో ఉన్నాడు అబ్బాయి. నెక్స్ట్ దీప. సో వీళ్ళకి 170 ర్యాంక్ దగ్గర సెల్ఫ్ ఫైనాన్స్లో కట్ అయిపోయింది సీటు. సో ఇది మనకి ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. ఇందాకనేమో రెగ్యులర్ కోర్సు, ఇదేమో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇందాక మనం చెప్పుకుంది ఇది కదా 17, 16 ప్రశాంతి. ఇది వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోనే ఈ ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పుకోవడానికి ఇదన్నమాట, రైట్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఎంటైర్ కెమిస్ట్రీ సిలబస్ మొత్తం ఉంది కాబట్టి అన్ని ఒక దగ్గరనే చెప్పుకుంటూ అయిపోతుంది, రైట్. సో ఇట్ ఈస్ సమ్వాట్ ఈజీ టు టేక్ అవర్ ఓన్ ఎనాలిసిస్. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో రెగ్యులర్లో ఎక్కడ కట్ అయిందంటే మళ్ళీ కూడా ఇక్కడ 17 సీట్లు ఉన్నాయని ఇలా 2 BCDలు వచ్చేసారు. ఆ తర్వాత శృతి, వైష్ణవి, తర్వాత 2 OCలు శర్మ అండ్ చౌదరి, ఆ తర్వాత మళ్ళీ BCD, ఆ తర్వాత మళ్ళీ BCB ఇలా వచ్చేసింది. సరే, డైరెక్ట్గా మనం ఎనాలిసిస్ చేస్తే BCCలో మాత్రం 180 ర్యాంక్ వరకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్, ఫోర్త్ ర్యాంకర్, 5th, 6th, 7th, 8th ర్యాంకర్, 10th ర్యాంకర్, ఓకే, 12th, 13 ర్యాంక్, 15 ర్యాంక్, 19 ర్యాంక్, 35 ర్యాంక్, 36 ర్యాంక్, 43, 49 ర్యాంక్ వరకు దాదాపుగా వీళ్ళందరికీ కూడాను ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీటు పొందిన వాళ్ళే. ఇందులో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి అబ్బాయిలు 3, 4 ఉంటే మిగతా అమ్మాయిలు. ఒక BCC అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్, SCలు అయ్యి ఉండి వాళ్ళు BCC కన్వర్ట్ అయితే వాళ్ళకి SC రిజర్వేషన్ పోయి BC రిజర్వేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళలో ఇక్కడ మోసెస్ ఫాల్ అనేటువంటి క్యాండిడేట్కి 180 ర్యాంక్ ఉన్నా కానీ సీట్ వచ్చింది. సో మనం ఏమంటే కెమిస్ట్రీ ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో 17 సీట్లు ఉన్నాయి కాబట్టి 17 సీట్లలో ఒకసారి మనకు మెయిన్గా చూసుకుంటే కట్ ఆఫ్ ఎక్కడెక్కడ జరిగింది అనుకుంటే BCD కట్ ఆఫ్ మెయిన్ క్యాంపస్లో వచ్చేసి మనము 13 ర్యాంక్ దగ్గర కట్ అయింది. ఇప్పుడు 15వ ర్యాంకు 20వ ర్యాంక్ వస్తే దాదాపుగా ఇందులో రావడం కష్టం, రెగ్యులర్ రాదు, సెల్ఫ్ ఫైనాన్స్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న సీట్లు 17 కాబట్టి ఈ 17 సీట్లు ఫస్ట్ ఫేజ్లో నిండినాయి, ఓకేనా. దాదాపు సెకండ్ ఫేజ్లో అయినా కానీ ఇంతే వీలిపోతేనే. నెక్స్ట్ వచ్చేసి BCBలో 15th ర్యాంక్ దగ్గరనే కట్ అయిపోయింది. SCకి అయితే 19th ర్యాంక్ వరకు వచ్చింది. BCA అయితేనేమో 35 ర్యాంక్ వరకు వచ్చింది. SC 36 ఫీమేల్కి వచ్చింది. ST 43 ర్యాంక్ వరకు వచ్చింది. BCE 49 ర్యాంక్ వరకు వచ్చింది. BCC వచ్చేసి 180 ర్యాంక్ వరకు వచ్చేసింది. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో 2020లో జరిగినటువంటి కౌన్సిలింగ్ ద్వారా సీటు పొందినటువంటి విద్యార్థుల యొక్క వివరాలు. దీన్ని అర్థం చేసుకొని మీరు MSc కెమిస్ట్రీకి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో మీకు సీట్ వస్తుందా రాదా అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఒక గుడ్ ఎనాలిసిస్. అలాగే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో, ఓకేనా, మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 16, 18, 21, 37, 39, 57 ర్యాంకుల వాళ్ళకి ఇక్కడ సీట్లు వచ్చినాయి. ఇందులో OC, BCDలు, BCBలు, SCలకు మాత్రమే ఉన్నాయి. ఈ ర్యాంకు 57 వరకు టాప్లే. కాకపోతే ఇదే కోర్సు కానీ కాకపోతే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. ఇందాక నేను చెప్పాను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఇదంతా కంప్లీట్గా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులోనే ఉస్మానియా యూనివర్సిటీలోనే కెమిస్ట్రీ క్యాంపస్కి సంబంధించినటువంటి వివరాలు. అంటే మళ్ళీ ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ, ఎవరైతే ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటారో వీళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కడ కట్ అయింది. ఫిజికల్ కెమిస్ట్రీలో 16 సీట్లు మనకు అవైలబుల్ ఉన్నాయి. 17, 27, 29 ర్యాంకర్, 33, 44, 48, 51, 56, 74, 105, 109, 126, 139, 159 వరకు ర్యాంకులు ఇక్కడ వచ్చేసినాయి. కట్ ఆఫ్ మార్కులు మనం ఒకసారి చూసుకోగలిగితే కనుక BCEకి, ఓకేనా, BCEకి 328 ర్యాంక్ ఉన్న వచ్చింది. BCA వాళ్ళకైతే 225 ర్యాంక్ వరకు కూడా ఈ కెమిస్ట్రీకి ఇక్కడ సీట్ వచ్చింది. SC వాళ్ళకైతే 159 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. తర్వాత BCBలోకి వచ్చేసి 109 ర్యాంక్ ఉన్నా కానీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చిందండి. ఇకపోతే BCDకి మాత్రం 74 దగ్గర అయిపోయింది. ఇక ఓపెన్ కేటగిరీ మాత్రం 27 ర్యాంక్ దగ్గర అయిపోయింది. సో ఈ లెక్కన మీరు ఇప్పుడు మీ ఎనాలిసిస్ చేసుకొని మీకు వచ్చిన ర్యాంక్కి ఇక్కడున్న రిజర్వేషన్కి అనుగుణంగా మీకు అక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉన్నదా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో నా ఎనాలిసిస్ ప్రకారం అయితే నేను మీకు డేటా ఇవ్వగలుగుతున్నా, మీరు ఒకసారి మీకు సంబంధించింది చేసుకోండి, ఓకేనా. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ ఫిజికల్ కెమిస్ట్రీ ఇందాక మనం చూసినటువంటి దాంట్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో
76 ర్యాంకర్ 145, 150, 156, 171, 226 వరకు వచ్చేసినాయి. వీళ్ళు కూడా బీసీడీలు బీసీబీలు ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో సెల్ఫ్ ఫైల్ స్కోర్స్, ఎందుకంటే డబ్బులు కట్టడం ప్రాసెస్ బేస్లో చేసుకొని టాపర్లే వీళ్ళంతా కూడా వీళ్ళకి వచ్చేసింది అనమాట. సో ఏది ఏమైనా కానీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలిగిన. ఓకే, ఇక నా దగ్గర చాలా డేటానే ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఇది ఓయూ, ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దీంట్లో ఉంది. ఇది ఎండింగ్లో ఇంకోసారి రికార్డ్ చేసి పెడతాను. ఓకేనా, కాకతీయ యూనివర్సిటీలో సరే మామూలుగా చెప్తాను 268 ర్యాంకుల నుండి మొదలు పెడితే దాదాపు అంటే 1187 ర్యాంకు బీసీఈ వరకు వచ్చింది. ఎస్సీ 600 ర్యాంక్ వరకు వచ్చేసింది. బీసీడీలో వచ్చేసి కూడా మనకి లాస్ట్ ర్యాంక్ 633 ఉండగానే కాకతీయ యూనివర్సిటీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో సీట్ రావడం జరిగిందనమాట. బీసీబీకి 594 ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా కెమిస్ట్రీలో సీట్ వచ్చింది. బీసీఏ విషయంలో 575 ర్యాంక్ దగ్గర కటప్ అయింది. ఎస్టీకి అయితే 564 వరకు కూడా రాగలిగింది. ఇక ఎస్సీ వరకు అయితే 643 మనం చెప్పుకున్నాం. బీసీఈకి వచ్చేసి ఇది ఓపెన్ కేటగిరీలో మాత్రం కాకతీయ యూనివర్సిటీలో మాత్రం ఈ కోర్సులు ఎవరు రాలేరు. ఇంకా అంతకంటే ఉంటే ఎవరన్నా ఉంటే ఉండొచ్చు. దాదాపుగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తి నేను ఇచ్చేసాను. ఇక వరంగల్లోనే ఫిజికల్ కెమిస్ట్రీని ఒకసారి మనం తీసుకున్నట్లయితే కాకతీయ యూనివర్సిటీలో ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి 15 సీట్లు ఫిలప్ అయినాయి. ఇందులో వచ్చేసి 292 ర్యాంక్ నుండి మొదలు పెడితే దాదాపుగా 375 ఇలా వచ్చేసాయి. ఒకసారి మనం చూస్తే ఎస్సీలో 1162 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చింది. బీసీఏలో 1000 ర్యాంక్ ఉన్నప్పటికి కూడా సీట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ ఫీమేల్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ బీసీబీ అయితే 599 ర్యాంక్ దగ్గర కట్ అయింది. బీసీడీ వచ్చేసి 511 ర్యాంక్ దగ్గర కట్ అయింది. ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. సో ఈ రకంగా మీరు ఒక ఎనాలిసిస్ అనేది చేసుకోవచ్చు కెమిస్ట్రీకి ఎక్కడ కట్ అయింది అనేది. ఇది నిజామాబాద్ డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో వచ్చిన సీట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇది అవసరం లేదనుకుంటున్నా, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయింది. నెక్స్ట్ డిచ్పల్లి తర్వాత ఇది నిజామాబాద్లోనే. తర్వాత మహబూబ్ నగర్ యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చినటువంటి వివరాలు ఉన్నాయి. సరే, దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి. ఓకే, రైట్, 12 నిమిషాలు ఉంది కదా. సరే, ఇది ఒకటి చెప్పొచ్చు. మహబూబ్ నగర్ క్యాంపస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మహబూబ్ నగర్ క్యాంపస్లో మొత్తం 29 సీట్లు ఇక్కడ తీసుకున్నారండి. ఇది ఏ కోర్స్ అంటే మహబూబ్ నగర్లో ఉండేటువంటి పాలమూరు యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో రెగ్యులర్గా 29 సీట్లు. దీంట్లో వచ్చేసి 11 ర్యాంకులు ఇక్కడే జాయిన్ అయ్యారు. 11, 164, 192 ర్యాంకు, 233 ర్యాంకు. ఇలా చూస్తే మనకు దాదాపుగా ఈ ఒక్క ఏరియాలో అయితే మనకి చాలామంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఇక్కడ చూస్తే అంటే ఒకసారి మనం ఎనాలిసిస్ ప్రకారం చూసినట్టయితే ఏ ర్యాంక్కి యూనివర్సిటీలో కట్ ఆఫ్ అయింది, పాలమూరు యూనివర్సిటీలో సీట్ కావాలనుకునే వాళ్ళకి కెమిస్ట్రీలో ఎట్లా జరుగుతుందనంటే ఎస్సీ అయితేనేమో 1000 ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చిందండి. బీసీఈ కట్ ఆఫ్ వచ్చేసి 807 కట్ ఆఫ్ అయింది. బీసీబీకి వచ్చేసి 797 దగ్గర కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ బీసీఏకి వచ్చేసి 732 దగ్గర కట్ ఆఫ్ అయింది. ఎస్సీకి వచ్చేసి 772 దగ్గర కట్ ఆఫ్ అయింది ఈ యూనివర్సిటీలో. ఇక దాదాపుగా అన్ని మనం చెప్పుకున్నాం. ఓపెన్ కేటగిరీ విషయంలో చూసుకున్నట్టయితే 356 ర్యాంక్ వచ్చినటువంటి ఫీమేల్ దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పాలమూరు యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీకి ఉండేటువంటి కాంపిటీషన్ లెవెల్స్ అన్నమాట అవి. కాకపోతే నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ గురించి కూడా ఒక మాట చెప్పుకుందాం. ఇక్కడ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం చూసినట్టయితే ఓవరాల్గా ఇక్కడ 30 సీట్లు ఫిలప్ అయినాయి. ఈ 30 సీట్లలో వచ్చేసి 179 ర్యాంకర్ ఇలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ యూనివర్సిటీలో వచ్చేసి 2232 ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీ కొంచెం దూరం అని కొంచెం వరకు ఇక్కడ దూరంగా ఉన్నప్పటికీ కూడా సీట్లు రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే బీసీఈ క్యాండిడేట్కి వచ్చేసి 2232 ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా క్యాంపస్ సీట్ వచ్చింది. బీసీఏ క్యాండిడేట్ 1700 ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సీట్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఎస్సీ అయితే 1370 ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా సీట్ వచ్చింది. ఎస్టీ రిజర్వేషన్లో 1250 వరకు సీట్ వచ్చింది. బీసీబీ కట్ ఆఫ్ వచ్చేసి 1049 దగ్గర కట్ ఆఫ్ అయింది. ఆ తర్వాత వచ్చేసి బీసీడీ చూసినట్టయితే మనకు 726 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయింది. ఇక ఓపెన్ కేటగిరీలో మాత్రం ఉన్నవాళ్ళు 396 లోపు ఉన్న వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ నిజామాబాద్లో ఎలా కాంపిటీషన్ ఉందో మీరు ఒకసారి దీన్ని అనాలిసిస్ మీరు చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ ఫార్మాటికల్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఒకటి ఫార్మా కెమిస్ట్రీ ఒకటి ఉంది, ఇదే నిజామాబాద్లోనే. ఇక్కడ కూడా ర్యాంకుల ప్రకారం చూసినట్టయితే ఈ ఫార్మా కెమిస్ట్రీ కొంచెం కాంపిటీషన్ తక్కువ కాబట్టి ఇక్కడ వచ్చేసి కొంచెం సీట్లు ఎక్కువ మందికి రావడానికి అంటే క్యాంపస్గా దాంతోపాటు ర్యాంక్ ఎక్కువ ఉన్న సీట్లు వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి
డైరెక్ట్గా మనం 3000 ర్యాంక్ ఉన్నటువంటి సీట్ 3719 ర్యాంక్ వచ్చిన బీసీఈ కూడా క్యాంపస్ సీట్ వచ్చింది. ఎస్సీలలో వచ్చేసి 2146 ఉండగా వచ్చింది. తర్వాత బీసీబీ వచ్చేసి 1569 దగ్గర కట్ అయింది. బీసీడీ వచ్చి 1874 దగ్గర కట్ అయింది. ఆ తర్వాత వచ్చేసి దాదాపు ఇది ఇక ఓపెన్ కేటగిరీ అయితే 798 ర్యాంక్ దగ్గరనే మన తెలంగాణ యూనివర్సిటీ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ దగ్గర కట్ ఆఫ్ ఇక్కడ ఉందన్నమాట. దీన్ని చూసుకుంటే మీకు చాలా వరకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు ఎక్కడ కట్ అవుతుంది, ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంది అనేది మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. చూడండి, మోడల్ ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్ ఎంత మీకు సేవ చేయగలుగుతున్నానో, ఎంతో టైంని నేను స్పెండ్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ ఏ యూట్యూబ్ ఛానల్ కూడా లేని విధంగా నేను మీకు ఇవ్వగలుగుతున్నానంటే ఇంత నా నుండి మీరు ఆశిస్తున్నారు కాబట్టి నేను మీ నుండి ఆశించేది ఏమీ లేదు. మీరు నాకు డబ్బులు ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అవసరమైతే మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. అంతకంటే నేను మిమ్మల్ని అడిగేది లేదు. గురుదక్షిణగా నేను అడిగేది ఇది ఒకటి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.